నమస్తే. నేను తల్లాడ సాయికృష్ణ. సో, తల్లాడ సాయికృష్ణ అంటే ఒక డైరెక్టర్‌గా, ఒక యాక్టర్, ఒక హీరోగా తెలుసు. బట్ ఈరోజు ఒక న్యూస్‌లో నిలవాల్సొచ్చింది. నా ఫ్రెండ్‌కి సపోర్టింగ్‌గా స్వప్న చౌదరి అమ్మినేని నా 'నమస్తే సేఠ్‌జీ', 'నమస్తే సేఠ్‌జీ' మిస్టరీ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. సో, జనరల్‌గా ఎప్పుడైనా ప్రతి ఫ్రెండ్‌కి మంచిలో అయినా, చెడులో అయినా ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోడుండాలి. కాబట్టి ఈరోజు కూడా మేము తోడుగా నిల్చున్నాము. తను 'బిగ్ బాస్' సీజన్ 7కి వెళ్తదనే ఉద్దేశంతోటి 1 ఇయర్‌గా తను ప్రయత్నం చేస్తే మేము కూడా సపోర్ట్ చేశాము. సో, తమ్మాలి రాజు అనే పర్సన్‌కి కాస్ట్యూమ్స్‌కి, పీఆర్ కోసం నువ్వు ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యావు స్వప్న అని చెప్పగానే తను ఓకే అని తన కాస్ట్యూమ్స్‌కి, పీఆర్ కోసం 2.5 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఏమైందంటే మేము ఉండి అగ్రీమెంట్ రాపిచ్చుకొని, ఫోన్‌పే ట్రాన్సాక్షన్ చేపిచ్చి అవంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని తను ఎప్పుడైతే బిగ్ బాస్‌కి పంపలేదు అని తెలిసాక వెంటనే స్వప్న తనని అడిగిందనమాట. "అన్నయ్య నన్ను పంపట్లేరు బిగ్ బాస్‌కి మరి నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి" అంటే మేమందరం కలిసి తనతో అగ్రీమెంట్ రాపిచ్చడం జరిగింది. ఆ అగ్రీమెంట్ ఫైల్ ఏమని రాశారంటే డిసెంబర్ 20వ తారీఖు బిగ్ బాస్ సీజన్ అయిపోయేసరికల్లా నీ అమౌంట్ నీకు ఇస్తాను స్వప్న అని రాయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం స్వప్న డిసెంబర్ 20వ తారీఖు రాజు తమ్మాలికి ఫోన్ చేసి, "అన్న బిగ్ బాస్ సీజన్ 7కి నన్ను పంపలేదు. పైగా నా దగ్గర తీసుకున్నారు కాస్ట్యూమ్స్‌కి, పీఆర్ కోసం. ఆ డబ్బులు కూడా నాకు రిటర్న్ ఇస్తా" అని అగ్రిమెంట్ కూడా రాశారు. "మరి ఇస్తారా అన్నయ్య? బ్యాంక్‌కెళ్తాం చెక్ ఉంది కదా మీరిచ్చింది" అని చెప్పగానే బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరిగింది కాబట్టి ఒక 1 వీక్ ఆగమ్మా, జనవరి 1వ తారీఖు ఫ్రెష్‌గా అమౌంట్ తీసుకో అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ 7కు ఆ ఇష్యూ ఎట్లా ఉంది కాబట్టి మేము కామ్‌గా ఉండడం జరిగింది ఇన్ని రోజులు. జనవరి 1వ తారీఖు ఫోన్ చేసి అడిగితే జనవరి 6వ తారీఖు డబ్బులొస్తాయి అన్నాడు. జనవరి 6వ తారీఖు ఫోన్ చేసి మేము అడిగితే మాకు బిగ్ బాస్ టీమ్ డబ్బులు ఇయ్యలేదు. మార్చ్, ఏప్రిల్‌లో డబ్బులొస్తాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీడియాకెళ్తే ఎళ్ళండి. పోలీస్ స్టేషన్‌కెళ్తే ఎళ్ళండి అన్నాడు. సో, ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ సైలెంట్‌గా ఉన్నారు. డబ్బులు తక్కువే కదా! అమ్మాయి కదా! అని తక్కువ అంచనా ఎయొద్దు. చట్ట ప్రకారం మన దగ్గర అన్నీ ఉన్నాయి. రాజు అనే పర్సన్ చేసేది ఏందంటే ఇండస్ట్రీలో ముసుగులో దాగున్నాడు. ఇక్కడేంటంటే రాజుని నమ్మడానికి మీరు అనొచ్చు చూసే ఆడియన్స్ కూడా ఎందుకు మోసపోయారు అని అనుండొచ్చు. ఇక్కడ రాజు అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ దగ్గర వర్క్ చేసి, ఒకళ్ళ దగ్గర వర్క్ చేసి 10-20 మంది దగ్గర డబ్బులు తీసుకొని దొరకట్లేడు. ఇక్కడ ఎందుకు దొరకట్లేడంటే మనం డబ్బులు ఇచ్చినామని చెప్పగానే చూసేటోళ్ళు ఏమనుకుంటారంటే వీడు డబ్బులు ఇచ్చిండ్రా అనుకుంటారు. కానీ ఏ పర్పస్‌లో డబ్బులు ఇచ్చినామనే ఆడియన్స్‌కి తెలవదు కాబట్టి సో, అలాంటి ఫ్రాడ్స్ ఈ పర్సన్ చేస్తున్నాడు. సో, ఈ అంటే ఈ పర్సన్ చేసే క్రైమ్ మొత్తం మేము దగ్గరుండి చూసాం కాబట్టి టోటల్ ఎవిడెన్స్‌లు, బాండ్ పేపర్‌లు, తన ఆధారు, తను మాట్లాడిన కాల్ రికార్డ్స్, ఫోన్‌పే అన్ని ట్రాన్సాక్షన్స్ తీసుకొని పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయడం జరిగింది. సెక్షన్ 420, సెక్షన్ 406 ప్రకారం తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మా లాయర్ రాజేష్ గారు ఆ కేసుని డీల్ చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏందంటే ఇండస్ట్రీలో సినిమా వాళ్ళైనా, మీడియా అయినా, పొలిటికల్ అనగానే బయట ఆడియన్స్‌కి మంచి ఒక క్రియేటివ్ ఉంటది, బజ్ ఉంటది. సో, వీళ్ళలో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా కూడా అందరినీ తప్పు చేశారనే ఉద్దేశంతో అనుకుంటారు. సో, రాజు ఇండస్ట్రీ అనే పేరు చెప్పుకొని తప్పులు చేస్తున్నాడు కాబట్టి ఏ ప్రొడక్షన్ హౌస్‌కి తను వెళ్ళకూడదు. తను ఇలాంటి మోసాలు చేయకూడదు. తను చట్ట ప్రకారంగా శిక్ష అర్హుడు కాబట్టి చట్ట ప్రకారంగా చర్య తన మీద పడాలి. ఇలా స్వప్న దగ్గర ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. అవి రిటర్న్ బ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే చాలామందికి ఇక్కడ డబ్బే కాదు, నమ్మించి మోసం చేయడం అనేది చాలా తప్పు. ఇలాంటి తప్పులైతే దయచేసి మోసం చేసేవాళ్ళు చేయకండి. కావాలంటే డబ్బులు అడిగితే అడగండి. అది ఇస్తారు. ఎందుకంటే పోతే పోనీ డబ్బులు అనుకుంటారు. కానీ నమ్మించి మోసం చేయడం అనేది చాలా రాంగ్ అని నేను అనుకుంటున్నాను.